హలో గాయస్, మీలో ఎంతమంది పుష్ప 2 చూసారో కామెంట్ చేసేయండి. నేనైతే రిలీజ్ డేట్ ఈవినింగే వెళ్ళిపోయా పుష్ప 2కి, అండ్ విత్ ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో పుష్ప 1కి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటున్నారా? పుష్ప 1కి నేను సేమ్ ఈ థియేటర్కే వెళ్ళాను. పుష్ప 2 దాకా ఏ సినిమాకి వెళ్ళకూడదు అనుకున్నా ఏ సినిమాకి వెళ్ళలేదు. ప్లస్ మళ్ళీ పుష్ప 2కి ఈ థియేటర్కే వచ్చానమాట. పుష్ప 3కి కూడా ఈ థియేటర్కే వస్తాను. అండ్ పుష్ప ఎంట్రన్స్ ఉంది గాయస్, మరీ మామూలుగా లేదు. అల్లు అర్జున్ పెట్టిన మొత్తం హార్డ్ వర్క్ అంతా కనిపించింది ఈ సినిమాలో. అండ్ రష్మిక యాక్షన్ ఏంటి, తన హార్డ్ వర్క్ కూడా బాగా చేసింది. యాక్షన్ మొత్తం మునిగిపోయింది శ్రీవల్లి క్యారెక్టర్లో. ఎవరెవరైతే అల్లు అర్జున్ డ్యాన్స్ మిస్ అవుతున్నాము అనుకుంటున్నారో వాళ్ళకి జాతర, ఇంకా జాతర సాంగ్లో గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. అల్లు అర్జున్ డ్యాన్స్ చూసి ఫైట్స్ ఏంటి ఏమేంటి అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. నాకు ఇంకా ఊపాక నేను డ్యాన్స్ అయితే వేసేసాను. ఇంకా అలా ఈ జాతర సాంగ్ అయితే గూస్ బంప్సే గాయస్, చెప్తున్నా కదా. అలా సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అలా ఎంజీ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఈ స్ట్రీట్కి. ఎందుకంటే సినిమా అయిపోయేసరికి 9:30 అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఫుడ్ కోర్ట్లో అలా ఫుడ్ ఎంజాయ్ చేసేసి బయటకు వచ్చేసరికి మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో మధ్యలో నుంచున్నాడు కదా వైట్ షర్ట్ వేసుకొని, ఆ అన్నయ్య మా అన్నయ్య. సో అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఒక 1 అలా అయిపోయింది. అంతే గాయస్, బాయ్, ఉంటా మరి. సబ్స్క్రైబ్